మచిలీపట్నంలోని సిద్ధమయ్య అగ్రహారం శివాలయం కమిటీ ఆధ్వర్యంలో రుద్రాక్షల సింధూర కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు, భక్తులకు కృష్ణా జిల్లా అధ్యక్షుడు బోరగండ శ్రీనాథ్ అభినందనలు తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమంలో 75 మంది మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు సేకరించారు. ఈ యొక్క కార్యక్రమంలో కొనుపురెడ్డి శ్రీనివాసరావు, సురేష్ బాబు, విశ్వ హిందూ పరిషత్ కార్యాలయ ప్రముఖులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, 35వ డివిజన్ పివి పని కుమార్, బ్రహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీధర్, ఆలయ పూజారి, భక్తులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈ రోజున 45వ డివిజన్లో విశ్వ హిందూ పరిషత్ కృష్ణా జిల్లా వారి ఆధ్వర్యంలో డాక్టర్ బోరగండ శ్రీనాథ్ గారి అధ్యక్షతన ఆదేశాల మేరగా సింధూర పూజ కార్యక్రమం అన్ని డివిజన్లో అన్ని ఆలయాల్లో కూడా చేసుకుంటూ వస్తున్నాం. అలాగే హరిజన మోడల్లో కూడా అన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తిరిగి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అనేక మంది మహిళలతో పాటు పురుషులు కూడా పాల్గొనడం ఈ కార్యక్రమంలో జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ చేపట్టినటువంటి సింధూర పూజ కార్యక్రమంలో లక్ష్మీనారాయణని అలాగే రుద్రాక్షల్ని రుద్రాక్ష యొక్క పూజలు కూడా చేయటం జరుగుతుంది. ఈ రెండింటిని మరి స్త్రీల యొక్క సౌభాగ్యం గురించి జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మరి భక్తులు పాల్గొనాలని చెప్పేసి కోరటంతో పాటు ఈరోజు ఈ కార్యక్రమం 45లో ఫణి గారు, అలాగే దుల్పాల్ శ్రీనివాస్ గారు, మన విశ్వ హిందూ పరిషత్ నుంచి జొన్నగడ్డ సుబ్రహ్మణ్యం గారు, అలాగే చిట్టుకుమారి గారు, అలాగే నిమ్మగడ్డ శ్రీధర్ గారు, అలాగే హరికృష్ణ గారు, దూలిపాల్ శ్రీరామచంద్రమూర్తి గారు, అనురాధ గారు, చిట్టా శ్రీహరి గారు మన ఆర్ఎస్ఎస్ నుండి, మరి అలాగే గంటా సురేష్ గారు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మరి చేయాలనేటువంటి ఉద్దేశంలో బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టే కారణం పెహల్గాం దాడిలో మరి ఎవరైతే చేసి సింధూరాన్ని మరి కొత్తగా పెళ్ళైన జెండా యొక్క సింధూరాన్ని అంటే బొట్టుని తుడిచేసి మరి అవమానపరిచి హిందూ సంస్కృతిని నువ్వు హిందువా ముస్లిం అని అడిగి మరి అవమానపరిచినటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని, అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సౌభాగ్యాన్ని అలాగే లక్ష్మీడిగా ఆకాంక్ష కూడా కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మరి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చేపడుతుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డుల్లోనూ, ప్రతి దేవాలయాల్లో కూడా చేయడం జరుగుతుంది. దీనికి మరి మన అందరం కూడా పాల్గొని చేసుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా నేను మహిళలను కానీ ఎవరైతే ఉన్నారో హిందువులు, ప్రతి ఒక్క హిందువు కూడా కనీసం వారంలో ఒకరోజు అయితే శనివారం లేకపోతే ఆదివారం అయినా పర్వాలేదు, ఒకరోజు సెలవు జరిగినప్పుడు ఏదో మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరటం జరుగుతుంది. దాన్ని బట్టి మన యొక్క ఐక్యతా భావాలు, దేశం యొక్క రాబోయేటువంటి ఐక్యత కూడా తెలియజేస్తున్నట్టుంది. దేశం యొక్క మనం పరువును కాపాడాల్సిన పరిస్థితి ఈ రోజున ఎంతైనా ఉంది. మరి చుట్టుపక్కల దేశాల ఈ దేశంలో ప్రవేశించి అల్లర్లు సృష్టించాలనే పరిస్థితులు ఉన్నప్పుడు మనందరం ఐక్యత రాగంతో కలవాల్సిన పరిస్థితి, ఆ భగవంతుని కూడా ప్రార్థించి రక్షణ కలిగించాల్సిన అవసరం ఎంతైందని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సుబ్రహ్మణ్యం గారికి, 45వ వార్డు ఫణి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సిడిమాగ్రహంలో ఉన్నటువంటి ఈ శివాలయంలో ఇంత ఎత్తు కార్యక్రమాన్ని మరి సహకరించినటువంటి ఫణి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన సిడింబగ్రహారంలోని జోడుగుళ్ళు శివాలయం మరియు రామాలయం పరిసరాల్లో అధిక సంఖ్యలో మాతృమూర్తులు కుంకుమార్చన కార్యక్రమం జరుపుకుంటున్నారు. ఇది అత్యంత మంగళదాయకమైనటువంటిది. అది స్త్రీలకి సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటిది. అది దేశ కళ్యాణం కోసం కూడా ఈ కార్యక్రమం ముందు జిల్లా అంతా కూడా జరగాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ చాలా పరిశ్రమలు చేస్తున్నది. మరి కుంకుమ పూజ నిర్వహించాలి ఈ శివాలయంలోని కోరంగానే మరి ఇక్కడ కమిటీ సభ్యులైనటువంటి దేవాలయానికి సుబ్బారావు గారు కానీ, రఘు గారు కానీ వాళ్ళందరినీ కూడా సంప్రదించి కోనపరెడ్డి శ్రీనివాస్ గారు, సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడించి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి మరి అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. మరి ఈ రోజున
కుంకుమ అనేది శుభానికి శుభసూచకం. ఎందుకంటే ప్రతి ఒక్కరు హిందూ అనే ప్రతి ఒక్కరు కూడా మొహాన బొట్టు పెట్టుకుంటే ఆ నిండుదనం ఎంతో బాగుంటుంది. ఇవాళ అలాంటి కుంకుమ పూజ అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైన పూజ కుంకుమ పూజ. అలాంటి కుంకుమ పూజ యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా విశ్వ హిందూ పరిషత్ వారు మరి జిల్లాలో అన్ని చోట్ల కూడా అన్ని దేవాలయాల్లో కూడా మరి ఈ కుంకుమ పూజను నిర్వహించడం, ముఖ్యంగా ఇవాళ మా దేవాలయంలో నిర్వహించడానికి మరి చిట్టి కుమార్ గారు కానీ ఇలాంటి పెద్దలందరూ కూడా చిట్టా శ్రీహరి గారు కానివ్వండి, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి గారు కానివ్వండి, ఇలా హరికృష్ణ గారు కానివ్వండి, నిమ్మరెడ్డి శ్రీధర్ గారు కానివ్వండి, ఇట్లా పెద్ద వాళ్ళందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి ఈ కుంకుమ పూజలో భాగస్వాములు అయ్యి మరి పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి మా శివాలయంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి మా కమిటీ సభ్యులైనటువంటి సుబ్బారావు గారు, రఘు గారు వీళ్ళందరూ కూడా సహకరించి వాళ్ళందరూ కూడా సహకారం అందించారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు అలా చక్కటి కార్యక్రమం జరుగుతుందండి. ఇదే విధంగా మన మచిలీపట్నం కాకుండా అన్ని పల్లెటూరుల్లో కూడా ఈ సింధూరు కుంకుమ అర్చన, రుద్రాభిషేకం, ఈ రుద్రాక్షకి అర్చన జరుగుతుందండి. చాలా మహిళలు చాలామంది పాల్గొన్నారు. ఈరోజు 62 మంది వచ్చారండి. చాలా చక్కటి కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ అండి. పండి గారు దేవాలయ కమిటీకి, దేవాలయ సౌభాగ్యానికి, మన హిందూ ధర్మ పరిరక్షణకి, వేదాల పరిరక్షణకి, లోక కళ్యాణార్థం కూడా దేశవ్యాప్తంగా ఈ సింధూర రుద్రాక్ష పూజలు జరుగుతున్నాయి. హిందువులందరూ కూడా సమాజంలో ఏదైతే జరుగుతుందో, చెడు ఏదైతే జరుగుతుందో దాన్ని అరికట్టడానికి, దాన్ని నిలువరించడానికి అందరూ కూడా సన్నద్ధం కావాలి. అన్ని వర్గాల వారు కూడా తమ యొక్క తరతమ భేదాలను మర్చిపోయి ఇంట్లో వరకే కులం పెట్టుకుని మన గడప దాటి బయటకు వస్తే హిందువులుగా మనం అంతా కూడా ఏకమయ్యి ఈ యొక్క ధర్మ సంస్కృతుల్ని దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. జై విశ్వ హిందూ పరిషత్ తరపున మనంతా కూడా అన్ని గుళ్ళలో కూడా కుంకుమ పూజలు, రుద్రాభిషేకాలు అన్నీ కూడా చేస్తున్నాం. ఆ రోజు పహల్గాన్ దాడిలో మహిళల్ని వాళ్ళు చేసిన దుర్మార్గానికి ప్రత్యేకంగా మహిళల తరపున అంతా కూడా కుంకుమ పూజలు, రుద్రాభిషేకాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం హాజరైన మన పని గారికి, కోనపల్లి శ్రీనివాస్ గారికి, దూరపుర ఎంతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని, వాళ్ళ భార్య పిల్లలంతా సుఖంగా ఉండాలని చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన పేరెంట్స్లో కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతిదానికి కూడా విశ్వ హిందూ పరిషత్ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. జై శ్రీరామ్.